నమస్తే, JM6 టీవీకి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్న ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీలపై ప్రభుత్వం ఆజమాయిషీ కరువై వారి ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. రోజుకో చిట్ ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసి ప్రజల సొమ్ముతో పారిపోవడానికి హద్దుపద్దు లేకుండా పోయింది. దీనిపై ప్రభుత్వం కానీ రిజిస్ట్రేషన్ శాఖ కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజలు నానా కష్టాలకు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి చిట్ ఫండ్ కంపెనీలకు ఎన్నో కుటుంబాలు బలవుతున్నాయి. రిటైర్మెంట్ పైసలు కూడబెట్టుకొని పిల్లల చదువులకు, ఉన్నత చదువుల కోసం పిల్లలు, ఆడపిల్లల వివాహ డబ్బులు వారికి ప్రాబ్లంతో ఆయన మనస్తాపానికి గురై నేను కూడా నా అమౌంట్ కూడా మేలు వచ్చేది ఉంది. నాకు కొంత అప్పులైనాయి. అప్పులైతే ఇన్ టైంలో అమౌంట్ వస్తే ఆ అమౌంట్తో అప్పులు తీర్పుకుందాం అనుకున్నాం. ఇన్ టైంలో ఈ అమౌంట్ వచ్చే విధంగా కాకుండా ఆయన మూసేసుడు చేయబట్టి నా భర్త ఇంత నిర్ణయం తీసుకున్నాడు. అయ్యా నాకు న్యాయం చేయగలరు, ఇంకా మెచ్యూరిటీ అయ్యేటివి ఉన్నాయి అవి వాళ్ళందరూ వచ్చి అడుగుతారు అనుకున్నాడు. FDల గురించి ఇంత నిర్ణయం తీసుకున్నాడు. అయ్యా వాళ్ళు వచ్చి అడిగితే నా పరువు పోతుంది. నేను రాజేంద్ర ప్రసాద్, గత 40 సంవత్సరాల నుంచి నేను రామగుండంలో ఉన్నా. ఈ మధ్యన కరీంనగర్ వచ్చిన, కరీంనగర్లో ఉంటున్నా 4-5 సంవత్సరాల నుంచి. నేను అక్షర చిట్స్ల చిట్టి వేసిట్టి, 5 లక్ష చిట్టీలు వేసిట్టి, తర్వాత అతను వచ్చి అది చేస్తే రిక్వెస్ట్ చేస్తే 4-5 లక్షలు నేను డిపాజిట్ చేసేసిన. ఆఫీస్ దాని మ్యాచ్యూరిటీ అయిపోయినాయి, డబ్బులు కావాలి అని వస్తే డబ్బులు ఇవ్వడం లేదు, తిప్పుతున్నారు. ఎన్నిసార్లు వచ్చినా పనిచేయడం లేదు. హన్మకొండకు పోయిన 2 సార్లు దీని కొరకు, చిట్టీల కొరకు తిరిగినాం. మా గోదావరికని బ్రాంచ్లో చిట్టీలు వేసేటివి తిరిగి పరేషాన్ అయ్యి నేను తిరగలేని పరిస్థితి వచ్చింది. కాళ్ళు పనిచేయడం లేదు సరిగా, కళ్ళకు గ్లకమా వచ్చింది. పైసల కొరకు పరేషాన్ ఉన్నా. నాకు ఓల్డ్ ఏజ్, నేను 70 సంవత్సరాలు అన్నీ. నేను ఏం తిరుగుతా, నన్ను ఇట్లా ఇబ్బందులు పెట్టడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. ఏం చేయాలి అనేది అర్థం కావట్లేదు. నా పిల్లవాడు కొద్దిగా అదే ఉన్నాడు, వాడికి జాబ్ లేదు, వాడికి ఏం లేదు, పరేషాన్లు ఉన్నాం. దయచేసి గవర్నమెంట్ కలుగజేసుకొని న్యాయం చేయగలరని, న్యాయం చేస్తారని ఆశిస్తున్నా. ఇటువంటి బాధ్యతలను చూసి నాకు బాధపడుతున్నా. హన్మకొండకు వస్తే చాలామందిని చూసిన నేను. వాళ్ళని చూసి ఎక్కడెక్కడి నుంచో వచ్చాను, కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాదు, ఎక్కడి నుంచో వచ్చారు పాపం. అందరు ఏంటి ఇదన్నీ, ఈ తమాషా ఏంటి, వీడు చేసే తమాషా మాకేమో అర్థం కావట్లేదు. ఈ పెద్ద మనిషిగా ఉండి ఇదేనా చేసేది? ఈయన సక్రమంగా చిట్టీలు వచ్చాక భూములు కొనుడైంది. ఈయన ఏ పనికి పైసలు తీసుకుంటూ ఆ పని చేయాలి. కానీ భూములు కొని ఇబ్బందులు పెట్టి ఇదేనా వీళ్ళు చేసేది? పోనీ దానికి అయినా అదే లేదు. కపిల్ చేస్తున్నాడు అంటే కపిల్లో వాళ్ళు అది చేస్తున్నారు. సరి అయిన అది ఉన్నాడు. ఆయన CA, ఆయనకు తెలుసు ఎట్లా డబ్బులు మెయింటైన్ చేయనో. ఈయనకు మిడిమిడి జ్ఞానపోడు, వీడికేమో అదవుతుంది, ఈయనకేమో చేయగలుగుతాడు. మాకేమో అర్థం కావట్లేదు ఇది. ఈ విషయంలో మాకు కొద్దిగా న్యాయం చేస్తారని, న్యాయం చేయగలరని ఆశిస్తున్నా. నా పేరు మధుసూదన్. నేను అక్షర చిట్ ఫండ్లో మేనేజర్గా పనిచేసినాను 2018 నుంచి వెళ్ళి. అయితే కొంతమందిని చేర్పియడం జరిగింది. దానివల్ల మాకు ప్రెజర్ అవుతుంది. బాధితులందరూ మా పైన ఒత్తిడి తీసుకొస్తారు. దానివల్ల మా మిత్రుడు చింతల రాజయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతోపాటుగా ఇంకో కట్కూరు శ్రీనివాస్ రెడ్డి అని ప్రెజర్ వల్ల స్ట్రోక్ వచ్చి చనిపోయినాడు. మేము ఏం చేయని పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి మాకు ప్రభుత్వం న్యాయశాఖ పరంగా, పోలీస్ శాఖ పరంగా ప్రభుత్వం మాకు న్యాయం చేయగలరు. నా పేరు వాసరయ్య, నేను కరీంనగర్ నివాసిని. నా వయసు దాదాపు 73 సంవత్సరాలు. అక్షర చిట్ ఫండ్లో నేను ఇట్లా చిట్టీలు వేసి
వాళ్ళ ద్వారా నేను చిట్టీలు వేశాను. ఇంతవరకు నాకు డబ్బులు ఇవ్వడం లేదు. చిట్టీలు అయిపోయినప్పటికీ కూడా వాళ్ళు ఏ విధమైన చర్య తీసుకోవట్లేదు. దీని గురించి మేము పోలీస్ స్టేషన్ కూడా దగ్గరికి పోయినాము, రిజిస్ట్రేషన్ ఆఫీసులకు కూడా పోయినాము. మేము నమ్మింది ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ అయ్యింది కదా, గవర్నమెంట్ రికగ్నైజ్ అనుకొని మేము అలా చేరడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ M6 ద్వారా మేము తెలియజేసిన ప్రభుత్వానికి మీరు ఏ విధంగా తెలియజేసి మాకు న్యాయ సహకారం అందించాలని కోరుతున్నాం. బాధితుని నేను అనగా చల్లూరు వినవంక మండలం చల్లూరు గ్రామం కరీంనగర్ జిల్లా పోతిరాంపూర్లో అక్షర చిట్ ఫండ్ల నేను చిట్టేసిన 50 నెలల చిట్టి నాది వచ్చేసి 6,28,000 రూపాయలు కట్టాను. దీనికోసం బాండ్ రాసిచ్చిండు. హన్మకొండ పోయినాం ఎన్నోసార్లు, అయినా ఏ రెస్పాన్స్ లేదు. మళ్ళా రారి నేను ఇస్తా, డిసెంబర్ 14కి ఇస్తా, జనవరికి ఇస్తా, ఇదే మాటలు చెప్పుడు, మాయ మాటలు చెప్పి నమ్మించి మమ్మల్ని మోసం చేసిండు. మా గురించి ఎవరైనా ప్రభుత్వం మాపై దయతలిచి మాకు న్యాయం చేయగలరని మేము కోరుచున్నాము. మేము కష్టాలలో ఉన్నాము. మేము రూపాయి పోగు చేసుకొని కిరాణం షాప్ నడుపుకుంటూ మా బిడ్డ పెళ్ళికి అయితే అని చెప్పి మేము చిట్టేసినాం. కానీ మా పైసలు రావడం లేదు. చేతులు ఎత్తేసిండు, షటర్లు క్లోజ్ చేసిండు. ఇక వస్తాయి, వస్తాయి, ఇక ఎప్పుడు వస్తాయో అప్పుడెత్తాయో అని చెప్పి మాపై దయచల్చి ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటూ. నా పేరు సత్యనారాయణ. నేను కరీంనగర్ నివాసిని. ఒక 5 ఏళ్ల కిందట నేను చిట్టీలు అక్షర చిట్ ఫండ్లా వేసిన, ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన. నా పిల్లల భవిష్యత్తు గురించి, మా పిల్లలు మంచిగా ఉంటారని చేసిన. చిట్టీలు అయిపోయి 3 ఏళ్ళు అవుతుంది. అక్షర చిట్ ఫండ్ చైర్మన్ గారి దగ్గర ఇంతవరకు నుంచి నాకేం రూపాయి